వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి. ఇప్పుడు మనం ముంబై హైవేలో ఇస్నాపూర్ దగ్గరున్నాము. అండ్ ఇక్కడొచ్చేసి రీసెంట్‌గానే అన్ని గేటెడ్ కమ్యూనిటీ అండ్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లా కల్చర్ అనేది చాలా డెవలప్ అయింది ఈ ఏరియాలో. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది 6 లైన్ హైవే శాంక్షన్ అయింది సంగారెడ్డి వరకు. సో, ఆల్రెడీ వర్క్ కూడా నడుస్తుంది. సో, స్కూల్సు, కాలేజు, హాస్పిటలు, షాపింగ్ మాల్సు, థియేటర్స్ గానీ, రెస్టారెంట్స్ గానీ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ మెట్రో ఫ్యూచర్ ప్లాను ఇక్కడి వరకైతే ఇచ్చారనమాట. సో, ఇప్పుడేంటంటే ముంబై హైవేకి సెకండ్ బిట్‌లోనే మనకి హైవేకి పక్కనే అనమాట ఒక గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్‌లో మనకొక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో, మీకు డైరెక్ట్‌గా బిల్డర్ నెంబరే ఇస్తున్నాను. సో, కమ్యూనిటీ అయితే మీకు చాలా బావుంటుంది. దీంట్లో మనకి ఈ కమ్యూనిటీలో క్లబ్ హౌస్ గూడా ఉందనమాట. సో, ఎవరైతే ఈ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళు క్లబ్‌లో మెంబర్‌షిప్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ కమ్యూనిటీలో గూడా మొత్తం మనకి G+1 స్టాండర్డ్ లోన్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్, స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టులు కూడా స్టార్ట్ అవుతున్నాయన్నమాట ఈ కమ్యూనిటీలో. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మనకొచ్చిన ప్రాజెక్ట్ వచ్చేసి రెడీ టు మూవ్ ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్. ఇదొచ్చేసి హర్షిత కన్‌స్ట్రక్షన్స్ వాళ్ళు చేస్తున్నారు. డైరెక్ట్ బిల్డర్ నెంబరే ఉంటుందనమాట. అండ్ ఇక్కడ ప్లాంటేషన్ గానీ, అండ్ ఇక్కడ మనకి వచ్చేసి ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. అండ్ టోటల్‌గా 4 ఎంట్రీస్ ఇచ్చారనమాట. 3 పెద్ద ఎంట్రీలు, ఒకటి బైక్ చిన్న గేట్ అయితే ఉంటుంది. టోటల్‌గా 4 ఎంట్రీస్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్‌కి. కిందొచ్చేసి 1 బీహెచ్‌కే వచ్చేసి ఒక బైక్ పార్కింగ్ ఇస్తారు. 2 బీహెచ్‌కేస్‌కొచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, వాచ్‌మెన్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండ్ మీకు ఒకసారి ఫ్లాట్స్ అయితే చూపిస్తాను. అండ్ 1100 అండ్ 1300 ఎస్ఎఫ్టీ ఫ్లాట్స్ అయితే మనకు అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ మీకు 90% వరకు కూడా లోన్ వస్తుందనమాట. మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉంది. అండ్ కార్నర్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. అలాగే 1 బీహెచ్‌కే వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీకు మోడల్ పర్పస్‌లో అయితే నేను 2 ఫ్లాట్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు కార్నర్ ఫ్లాట్ అయితే చూస్తున్నాను. ఇదొచ్చేసి మనకి 1300 ఎస్ఎఫ్టీ, 2 ఎంట్రన్స్‌లు ఉన్నాయి. హాలు, 2 బెడ్‌రూమ్స్, ఒక కామన్ టాయిలెట్ ఉంది. అండ్ కిచెన్ రూమ్ ఉంది. అండ్ సో, మోడల్ పర్పస్‌లో అయితే ఫ్లాటే చూస్తున్నాను. ఈ బెడ్‌రూమ్‌లో వచ్చేసి మనకు సెల్ఫ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడొచ్చేసి మనకి బాల్కనీ ఉంటుందనమాట. సో, మనకి వెంటిలేషన్ అనేది బాగా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు రోడ్ ఉంటుంది. సో, ఇక్కడ ఈ బెడ్‌రూమ్ మనకు సెల్ఫ్స్ ఉన్నాయి. చూడండి, ఇదన్నీ మనకు సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి ఏదైతే పక్క ఫ్లాట్‌కి, ఈ ఫ్లాట్‌కి వచ్చేసి కామన్ వాల్స్ ఉండవనమాట. మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది. నో కామన్ వాల్స్. అండ్ ఇదొచ్చేసి ఒక కామన్ టాయిలెట్ ఉంది. టోటల్‌గా 2 బాత్రూమ్స్ అయినా ఉన్నాయి. సో, ఈ బెడ్‌రూమ్‌లో వచ్చేసి మనకు సెల్ఫ్స్, దాంతో పాటు విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. టోటల్‌గా 2 బాత్రూమ్స్ ఉన్నాయి. 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది ఇక్కడ విండో నుంచి. సో, ప్రతి బెడ్‌రూమ్‌లో కూడా మనకు వెంటిలేషన్ అనేది వస్తుంది. అటు పక్కన రోడ్ ఉంటుందనమాట. సో, ఈ కమ్యూనిటీలో మనకు పార్క్స్ ఉన్నాయి. క్లబ్ హౌస్ కూడా ఉందనమాట. సో, ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఉండే ఓపెన్ ప్లాట్స్ కమ్యూనిటీలో ఉండే పీపుల్స్ అందరూ ఆ క్లబ్ హౌస్, క్లబ్ మెంబర్‌షిప్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది మీకు ఒక ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. 2 బెడ్‌రూమ్స్, హాలు, కిచెను ఉంది. అండ్ ఒక హాలు, డైనింగ్ ఏరియా ఉందనమాట. సో, ఇది ఇంకొకటి ఇక్కడొచ్చేసి మనకిప్పుడు ఫ్లాట్‌కి ఫ్లాట్ డిస్టెన్స్ ఉంది. అండ్ అక్కడ వచ్చేసి వాష్‌రూమ్ ఉందనమాట. సో, ఇదొచ్చేసి మనకి హాల్లోకైతే ఎంటర్ అయ్యాము. ఇది ఇంకొక ఫేసింగు. సో, ఇది కూడా ప్లానింగ్ వచ్చేసి మనకి 2 బెడ్‌రూమ్స్, హాలు, కిచెను, డైనింగ్ ఏరియా ఉంటుంది. ఈ బెడ్‌రూమ్‌లో వచ్చేసి మనకి సెల్ఫ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనకి బాల్కనీ వ్యూ ఉంటుంది. చూడండి, కిందైతే మనకి రోడ్ ఉందనమాట. సో, ఇక్కడ మన యుటిలిటీ ఏరియా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది ఒక బెడ్‌రూము. చూడండి, ఈ బెడ్‌రూమ్ సెల్ఫ్స్. ఇది వచ్చేసి మనకి కామన్ టాయిలెట్ ఉంది. అండ్ ఇది ఇంకొక బెడ్‌రూము. ఈ బెడ్‌రూమ్‌లో మనకి సెల్ఫ్స్ అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, పక్కన ఒక విండో వెంటిలేషన్‌కి అయితే ఉంది. సో, ఇక్కడొచ్చి దీంట్లో వచ్చేసి ఇంకొక బెడ్‌రూమ్ ఉంది ఇక్కడ. సో, ఇది 4 ప్లాన్ అయితే 2 బెడ్‌రూమ్స్, హాలు, కిచెను, డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇది సేమ్ 4 ప్లాన్ ఉంటుంది. 1100 అండ్ 1300 ఎస్ఎఫ్టీ ఉంటుంది. 1100 ఎస్ఎఫ్టీ వచ్చేసి 43 లాక్స్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్. అండ్ 1300 వచ్చేసి 49 లాక్స్ అయితే కోట్ చేస్తున్నారు. ఇది కాలనీ అయితే మీకు చూపిస్తున్నాను. అన్ని 60, 40, 50 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. క్లబ్ హౌస్ ఉంది దీంట్లోనే. అండ్ పార్క్స్ కూడా ఉన్నాయి. మనం ఈవినింగ్ వాకింగ్ చేసుకోవడానికి. సో, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్‌లో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో, ఆ నెంబర్‌కి కాల్ చేయండి. 0 బ్రోకరేజ్ చార్జెస్. లొకేషన్ పక్కన, హైవేకి పక్కనే ఉంటుంది ప్రాజెక్ట్ అయితే. సో, వీడియోలో నెంబర్‌కి కాల్ చేయండి. డిస్క్రిప్షన్ అయితే ఒకసారి